స్నానం చేయించాం, అభిషేకం చేసాం, తర్వాత అలంకరణ చేసాం, తర్వాత దీపం పెంచాం, తర్వాత ప్రసాదం పెట్టాం, తర్వాత ఆరతి కూడా ఇచ్చాం స్వామివారికి. కూర్చోాలమ్మ కూర్చోవాలి. కానీ మనం బతుకున్నావా లేదప్పుడు? బతికే ఉన్నావు కదా అప్పుడు? ఉన్నావా లేదమ్మా? ఉన్నావా? బతికే ఉన్నావా? మరి బతుకున్నప్పుడు మనలో ఉన్నది కూడా భగవంతుడి యొక్క స్వరూపండి. అంటే మనలో కూడా ఒక చైతన్య జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ మన శరీరంలో ఉందని చెప్పి మనం బతుకుంటాం. ఆ జీవాత్మ ఎప్పుడైతే బయటకు ప్రవేశించి బయటకు వచ్చిందో మనం శ్రమే కూర్చుంటాం. ఆ విధంగా ఏంటంటే మనలో ఉన్న జీవాత్మను తెలుసుకోవడం కోసం మనం కొంతమంది చూస్తాం వ్యక్తుల్ని. ఆ వ్యక్తిని చూసేసేపు మనకు ఎలా ఉంటుందంటే అమితానందం కలుగుతుంది, తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇవన్నీ మన మనసులో స్పందన కలుగుతుంది అన్నమాట. కారణం ఏంటంటే ఆ జీవి కొంచెం అంటే మనం ఉన్న స్థితి కంటే ఒక ఉత్తమమైన స్థితిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మన హిందూ ధర్మంలో ఉన్న ఇది ఏంటంటే 30 దేవతలు ఉన్నారన్న మనకి. 30 దేవతలు ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు ప్రతి చోట భగవంతుడు ఉన్నాడని వాళ్ళు దర్శించి ఆ దర్శించిన యొక్క రూపాన్ని మనకి ఒక రూపంలో చూపించి భగవంతుడు ఎక్కడ కూడా ఉన్నాడని చూపించారు. అందువల్ల ఏంటంటే సర్వవ్యాపకమైన ఆ స్వామిని ప్రతి చోట చూపించి, అంటే ఒక్క చోట కాకపోతే ఒక చోట, ఒక చోట కాకపోతే ఒక చోట భగవంతుడు యొక్క దర్శనం చేసుకుంటారు. అనుక్షణం భగవంతుడి యొక్క ఆ యొక్క అద్భుతమైన ఆనందంలో ముందుకు వెళ్తారని మన విశేషులందరూ కూడా 30 దేవతలు మనకి చెప్పుకోవడం జరిగిందన్నమాట. కానీ ఇక్కడ ఈ స్వామివారి యొక్క విశేషం ఏంటంటే అమ్మ ఆ భావనలు పట్టుకుంటుంది. స్వామివారి వల్ల మన అందరూ కూర్చొని ఉన్నాము. అంటే ఇదంతా వ్యాధిస్తున్నారన్నయ్య. మీరు ఎక్కడ కూర్చున్నా సరే స్థలంలో డైరెక్ట్ గా ఆయన ఎవరో కూర్చొని ఉన్నారు. కాబట్టి ఒక తండ్రి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా అయితే కూర్చుంటాము, ఎంత ఆనందంగా అయితే కూర్చుంటాము, ఎంత సంతోషం వస్తుందో తండ్రి వెళ్ళే కూర్చున్నప్పుడు ఆ విధమైన సంతోషం మనకు కలుగుతుందమ్మ. కారణం అదే. కానీ స్వామివారు సేవ చేస్తారమ్మా అందరూ ప్రతి ఊరు నుండి వస్తున్నారు. కానీ చాలా మందికి ఏమనిపిస్తుందంటే వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలనుకుంటున్నారమ్మా. అసంపూర్ణంగా చేసిన ఏ పని కూడా మనకు పూర్ణ ఫలితాన్ని గుర్తండి. ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒకటమ్మా. పొద్దుట 8:30 మనకి మహాసంకల్పం జరుగుతుందమ్మా. అంటే ముత్తూరు దేవతల్ని, ముత్తూరు తీర్థాలని, సర్వ జీవులను కూడా ఆహ్వానం చేసి లోపల స్వామివారికి మన యొక్క కోరికను నివేదన చేస్తామమ్మా. అది 8:30 వెళ్తుందమ్మా. 8:30 ఎవరైతే వచ్చారో 8:30 చేసేస్తున్నాం. ఒకసారి పొద్దున సంకల్పం చేయించాము లేదా? చేయించాము. అది ఆ సంకల్పం ఏంటంటే ముందు మన కోరికని భగవంతుడి దగ్గర నివేదన చేస్తాం. చేసిన తర్వాత ఆ కోరికని ఎలా తీర్చాలి అనేది స్వామివారికి మనం అభిషేకం చేసేటప్పుడు అక్కడ అందరూ 30 దేవతలు ఉంటారు కాబట్టి, ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు అనుకూలంగా చేయగలిగే దేవతని స్వామివారు ఆదేశించడం, ఆ తర్వాత మన కోరికలు నెరవేరడం జరుగుతుందండి. అందువల్ల ఈ క్షేత్రంలో వేలాది మంది కోరికలు నెరవేరడం గల కారణం వచ్చండి. అక్కడ ఉన్నది లక్ష్మీనరసింహస్వామి ఒక్కడే కాదు, 30 దేవతలు కూడా దానిలో ఉన్నారు తల్లి. కాబట్టి ఉదయం 8:30 వచ్చినప్పుడు ఈ చేత అభిషేకం చేయించాం, నిరంతరం మంత్రం చెప్పించాం, తర్వాత మళ్ళీ అలంకరణ చేసాం, తర్వాత ఆరతి ఇచ్చాం, తర్వాత సత్సంగం అవుతుంది, తర్వాత మళ్ళీ ప్రసాదం పెడతాం. ఇదంతా పూర్తయితే ఒక వారం మనం పూర్తయినట్లు లెక్కమ్మ. అంతేగాని ఉదయం వచ్చాం, వచ్చి అభిషేకం చేసి వెళ్ళిపోయాం అని వెళ్ళిపోయినట్టు కానీ, లేకపోతే అభిషేకం మానేసి తర్వాత సత్సంగానికి, తర్వాత ప్రసాదానికి కథ వచ్చినోడికి కానీ పూర్ణ పంతు రాకండి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఊరికినే వచ్చేస్తే ఊరికినే ఏది రాదమ్మా. మనం ఒక పూట కష్టపడితే కానీ 500 రూపాయలు కూలి రావట్లేదు. మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మరి ఒక పూటగా మనం ఆయన కేటాయించే వారంలో
వారంలో ఒక పూట కేటాయించుకోకపోతే ఇక భగవంతుడి అనుగ్రహం మనకు ఎలా ఉంటుందండి? అమ్మ 30-40 సంవత్సరాలు బట్టి పూజ చేసిన వాళ్ళు చేసినట్టండి. 30-40 సంవత్సరాలు బట్టి పూజ చేసిన వాళ్ళు అందరూ చేసినట్టని చెప్తారు. నేను ఎంతమందికి దేవుడు కనిపించాడమ్మా? కనిపించిన చేసినట్టండి. చూసారా? మనం చేస్తున్న పనిలో ఏదో పొరపాటు ఉంటుంది. అయితే ఈ వేళ ప్రత్యేకంగా కొత్త ఎంతమంది వచ్చారమ్మా? చేతులు వస్తారు.